వాళ్ళు మనలో పట్టాను వదిలేలా లేరు. మీరు మీ ఫ్రెండ్ కొండబాబు ఇంటికి చేరిపోండి. నేను ఎలాగైనా వాళ్ళని ఏమార్చి వచ్చేస్తాను. ఎటు పారిపోలేరు. ఎక్కడో ఈ చెట్ల మధ్యనే దాగుడు మొదలాడుతూ ఉంటారు. అందరూ తలో వైపుకి వెళితే అక్కర్లేదు. వీళ్ల కోసం ఎడవంతా గాలించడం వేస్ట్. వీళ్ళెక్కడికి తప్పించుకుని పోలేరు. నిధి ఆ బంగళాలోనే ఉంది కనుక ప్లాన్ అయితే వాళ్ళ చేతిలోనే ఉన్నా అక్కడికే వస్తారు. సో మనం అక్కడే మకం వేద్దాం. కమాన్. తీసుకెళ్ళి కట్టేయండి రా. ఒకప్పుడు నేను కలిశాను. నా మెళ్ళలో తాళి ఉందని అభ్యంతరం పెట్టావు. ఇప్పుడు నా మెళ్ళలో తాళి లేదు. చూడు. అయితే ఇప్పుడు నువ్వు జాంగో అన్నమాట. జాంగో కాదురా, జాంగో అమ్మ మొగుణ్ణి. బ్యాంగోని రా బచ్చ. ఎన్నాళ్ళు అందరు డొక్కలు బజాయించి నీ డప్పు నువ్వే వాయించుకున్నావు. ఇప్పుడు నీ డొక్క నేను బజాయించి నీ డప్పు వాయించడానికి జాంగోగాడు అమ్మమ్మగుడు బ్యాంగోగాడులే అన్ని బందోబస్తులు చేసుకొచ్చాను రా. ఎగిరమగరున్నా కొడక. నన్ను అంత మాట అంటావురా? రేయ్, నన్ను రాని మర్యాద తగ్గించి మాట్లాడే ఉంటే మడ్రైపోతావురా రాసుకెళ్ళ ఇండియా. నన్ను గౌరవంగా బ్యాంగో సన్న బాంబే అని పిలవాలరా. ఎందుకు సార్ నా మీదలా కోప్పడిపోతున్నారు? లోగడ నేను చెప్పిన దానికల్లా తమరు చిత్తం చిత్తం అనేవారు. అన్నానంటే అంటాను రా. కబడ్డీ ఆట ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అనకపోతే అది ఆట అవ్వదురా. రేయ్, నీలాంటి చెత్తనా కొడుకుల దగ్గర చిత్తం చిత్తం అనకపోతే బచ్చాలు రావని అలా అన్నాను రా. అమ్మో, ఏమిటండి ముఖం కడుక్కోవడానికి మిమ్మల్ని లేపడానికి వస్తే నా ముఖం పగలగొట్టారు. నిన్ను కాదు, వాణ్ణి, ఆ కొండబాబు గారిని కోసిపడాయి. మన వాళ్ళంతా వారి చేతిలో ఉన్నారు.